హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ప్లే ఆఫ్స్ రసవత్తంగా సాగుతుంది. మే 18, 2020 నాటికి అధికారిక ఐపీఎల్ పాయింట్ల పట్టికల ప్రకారం బెంగళూరు జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్కు అధికారంగా క్వాలిఫై అయింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేటు నుండి అధికారంగా తప్పుకున్నాయి. మిగిలిన 3 స్థానాల కోసం 7 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 4 టీమ్స్ టుడే. ఆర్సీబీ 13 మ్యాచ్ల్లో 18 పాయింట్లతో క్వాలిఫై అయింది. గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లు, ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం. సన్రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లు. పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్ల్లో 13 పాయింట్లు. మిగిలిన జట్లు ప్లే ఆఫ్స్ సమీకరణాలు. గుజరాత్ టైటాన్స్ తమ చివరి మ్యాచ్లో చెన్నైపై గెలిస్తే అధికారికంగా టాప్ 2లో ప్లే ఆఫ్ చేరుతుంది. సన్రైజర్స్ హైదరాబాద్ నేడు మే 18 చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్ చాలా కీలకం. ఇందులో గెలిస్తే నాకౌట్ బెర్త్ దాదాపు ఖాయం అవడమే కాకుండా టాప్ 2 రేసులోకి వస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే నేడు హైదరాబాద్తో, ఆ తర్వాత గుజరాత్తో జరిగే 2 మ్యాచ్లను తప్పక గెలవాలి. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్న గత మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓడడంతో అవకాశాలు కష్టంగా మారాయి. లక్నోతో జరిగే చివరి మ్యాచ్ గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇరు జట్లు 12 పాయింట్లతో ఉన్నాయి. ఢిల్లీకి ఒకే మ్యాచ్ మిగిలి ఉండగా రన్ రేటు చాలా తక్కువగా ఉంది. రాజస్థాన్ తమ మిగిలిన 2 మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిస్తేనే అవకాశం ఉంటుంది. కోల్కతా నైట్ రైడర్స్ 12 పాయింట్లతో ఉంది. మిగిలిన 2 మ్యాచ్లు గెలిచిన ఇతర జట్ల రన్ రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరగబోయే ఎస్ఆర్హెచ్ సిఎస్కే మ్యాచ్ 63 బిగ్ ఫైట్. మరి ప్లే ఆఫ్ సమీకరణాలు, పూర్తి వివరాలు. ఈరోజు మ్యాచ్ వివరాలు. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. వేదిక ఎంఏ చిదంబరం స్టేడియం, చపాక్, చెన్నై. సమయం రాత్రి 7:30 గంటలకు. టాస్ 7 గంటలకు. జియో హాట్స్టార్ యాప్ మరియు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్. ప్లే ఆఫ్స్ రేస్ జట్టు పూర్తి సమీకరణాలు. ఈరోజు మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డై లాంటిది. ప్రస్తుతం పాయింట్ పట్టిక ఆధారంగా సమీకరణాలు ఇలా ఉన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం స్థానం 3, 14 పాయింట్లు. టాప్ 4 చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో నేడు సిఎస్కేతో, ఆ తర్వాత జరిగే మ్యాచ్ 1 గెలిచిన 16 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. టాప్ 2 చేరాలంటే ఈరోజు సిఎస్కేపై భారీ తేడాతో గెలిచి గుజరాత్ టైటాన్స్ తమ చివరి మ్యాచ్లో ఓడిపోతే ఎస్ఆర్హెచ్ క్వాలిఫైయర్ 1 ఆడే సువర్ణ అవకాశం పొందుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం స్థానం 5, 12 పాయింట్లతో ఉంది. టాప్ 4 చేరాలంటే సిఎస్కేకి రన్ రేటు +0.027 తక్కువగా ఉండటం వల్ల మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ ఈరోజు ఎస్ఆర్హెచ్పై, తర్వాత జీటీపై తప్పక గెలవాలి. అప్పుడు 16 పాయింట్లతో నేరుగా క్వాలిఫై అవుతుంది. ఒక మ్యాచ్ ఓడిపోతే, ఒకవేళ ఈరోజు ఓడిపోతే 14 పాయింట్ల దగ్గర ఆగిపోతుంది. అప్పుడు పంజాబ్, రాజస్థాన్ జట్టు రన్ రేటుపై ఆధారపడాల్సి వస్తుంది. పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం స్థానం 4, 13 పాయింట్లు. ప్లే ఆఫ్ చేరాలంటే పంజాబ్కు ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. లక్నోతో అందులో గెలిస్తే 15 పాయింట్లు వస్తాయి. కానీ వారు క్వాలిఫై అవ్వాలంటే ఈరోజు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చేతిలో సిఎస్కే ఓడిపోవాలి. రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం స్థానం 6, 12 పాయింట్లతో ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే రాజస్థాన్ తమ మిగిలిన 2 మ్యాచ్లను భారీ రన్ రేటుతో గెలవాలి. అలాగే ఈరోజు మ్యాచ్లో సిఎస్కే ఓడిపోతే రాజస్థాన్కు టాప్ 4 దారి సులువుగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లే ఆఫ్స్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పిన. తప్పక చూడండి. డోంట్ మిస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.